వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయపల్లి రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా కుమ్మర గ్రామంలో జరిగిన జాతరలో దైవ దర్శనం కోసం వెళ్లిన రజక కుటుంబంపై అగ్రకులాల నాయకులు దౌర్జన్యం ప్రదర్శించగా 2 నెలలు పసిపాప మృత్యువాత పడింది. ఇట్టి సమస్యకు ప్రధాన కారణమైన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం మరియు రజక సంఘం ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. ఈ కార్యక్రమం మిర్యాలగూడ అమరవీరుల స్తూపం దగ్గర నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రజక సంఘం నాయకులు బాసనగిరి, జానపాటి రవి, సలికాలపురం యాదగిరి, ఎర్రబెల్లి దుర్గయ్య, కుమ్మరికుంట సుధాకర్, తుపాకుల తుకారాం, కోయలకొండ నారాయణ, వివిధ బీసీ సంఘం నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. న్యూస్ కవరేజ్ మన న్యూస్ రిపోర్టర్ విజయ్. చాకలికుటానికి చెందిన చంద్రమ్మ గణేష్లపై దాడి చేయడమే కాకుండా అక్కడ ఉన్న ఆ గణేష్ వాళ్ళ పాపని తీసుకొచ్చి ఈ పాప చట్టి పాపనైనా చూసి కనకరించబోయా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినందుకు ఆ యొక్క పాపను కూడా కాళ్ళతో తన్ని ఆ పాప ప్రాణం బలికొనడానికి అక్కడ ఉన్న రెడ్డి అగ్రకులస్తులు దాడి చేయడం అమానుషం. ఈ యొక్క దాడిని మేము మన మిర్యాలగూడ పట్టణ రజక సంఘం నుండి ఇక్కడ ఖచ్చితంగా ఖండిస్తూ ఇకపై ఇటువంటి దాడులు గినక చేస్తే ఎటువంటి పోరాటానికైనా దేనికైనా సిద్ధమని చెప్పి ఇండ్ల మీద పడి కొట్టడానికైనా సిద్ధం అని చెప్పేసి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మొన్న నాగర్ కర్నూలులో జరిగిన సంఘటన మా యొక్క రజకులపై జరిగినది. ఎందుకంటే మేము జాతరకు అనేది సమస్య వచ్చినప్పటికి గుళ్ళకు పోతుంటే కొంతమంది రెడ్డి వాళ్ళు మీరు పోతానికి లేదు, మీరు వెనుకబడిన వాళ్ళని చెప్పి మా యొక్క చాకలి చంద్రకళ అలాగే గణేశును వాళ్ళ కోడల్ని మీరు ఇష్టం వచ్చేట్టు వాళ్ళని కొట్టి ఆ రకంగా చిత్రహింసలు పెట్టినందుకు, అలాగే ఒక చిన్న పిల్లని మా వాళ్ళని కొడుతుంటే ఆ చిన్న పిల్లని కొద్దిగా సానుభూతితో కనకరిస్తారేమో అని తీసుకొచ్చి ముందుకిస్తే ఆ యొక్క రెడ్డి వాళ్ళు కాళ్ళతో తంటే అంత దూరాన పడ్డది. అంటే ఇలాంటి సంఘటన మా రజకులపై జరిగితే మాత్రము మేము సహించేది లేదు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మిర్యాలగూడ పట్టణ రజక సంఘం ద్వారా ప్రతి ఒక్కరిని ఎవరైనా సరే ఏ కులబలమైనా సరే మా రజకులపై, ఆడపిల్లల పైన, మహిళల మీద, రజకుల మీద శాయశక్తులు కానీ మీరు ఈ దుర్మార్గం చేస్తే మేము చిన్న పెద్ద తేడా లేకుండా మిమ్మల్ని కఠినంగా శిక్షించాలని ఈ యొక్క పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో పోలీసు వాళ్ళు కూడా మా యొక్క మహిళా రజకులను పోలీస్ స్టేషన్పై రిపోర్ట్ ఇస్తే మాది పట్టించుకోకుండా ఆ యొక్క రెడ్డి వాళ్ళని రిపోర్ట్ ఇస్తే పోయి మా మహిళని పోయి పోలీస్ స్టేషన్లో ఇవన్నీ అరెస్ట్ చేస్తాను పోయారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీదా నిజాయితీ ఏడముంది మీ నిజాయితీ? పోలీసులు అంటారు, పోలీసు వాళ్ళు అందరు కలిసిమెలిసిగా ఉండాలంటారు. మా యొక్క రెడ్డి వాళ్ళ మీద దౌర్జన్యం చూపిస్తున్నారు మీరు. కానీ మమ్మల్ని మాత్రం ఈ రకంగా చేస్తే మాత్రం కఠినంగా శిక్షించాల్సిందే. నమస్కారం. నిన్న జరిగిన నాగర్ కర్నూలు సంఘటనలో రజకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రజక సంఘం, పట్టణ రజక సంఘం ద్వారా బాసానగిరి గారు, ఎర్రబెల్లి దుర్గయ్య గారి, సలికలపురం యాదగిరి గారి ఆధ్వర్యంలో రజకులందరూ సంఘీభావం తెలుపుతూ నాగర్ కర్నూలు జరిగిన సంఘటన మరలా పునరావృతం కాకుండా ఎవరైతే ఆ శిక్షకు కారకులైరో వారిని అందరినీ కఠినంగా శిక్షించి ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని సీరియస్గా పరిలోకి తీసుకొని ఇక ముందు రజకులపై దాడులు జరగకుండా ఈ విషయంతోనే వారికి ఇంకా వేరే రజకులపై దాడి చేయాలంటే ఇప్పుడు చేసిన ఇలాంటి విషయంలో కఠినంగా వారిని శిక్షిస్తే ముందు వచ్చే తరం వాళ్ళకి ఒక భవిష్యత్తు రజకులపై దాడిని జరగాలంటే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సీరియస్గా పరిలోకి తీసుకొని వారికి కఠినంగా శిక్షించాలని రజక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. నాగర్ జిల్లాలో ఒక రజక కుటుంబమైన ఒక పేద మహిళపై తన చిన్నారిని తీసుకొని దైవ దర్శనానికి గుడికి వెళుతుంటే అక్కడ అవమానుషంగా అగ్రకుల నాయకులు దాడి చేసిన సంఘటన మన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం మాకు పత్రికా ప్రకటన ద్వారా సోషల్ మీడియా తెలుసుకున్నాం. మరి అంత దారుణంగా శిక్షించే ఇంత బీసీ ఉద్యమం సెంటిమెంట్ నడుస్తుంటే అగ్రకుల వర్గాలు మీరు తీసుకుంటే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని దేవాదాయ శాఖ వాళ్ళు ఏమన్నా అడ్డుకోవాలి. మీకేం సంబంధం? గ్రామ సర్పంచ్ గుళ్ళలో ఏం చేస్తుర్రు? ఎవరు తీసుకోవాలి అక్కడ కఠినమైన చర్యలు? ఆ పేద మహిళకు గుడికి వెళ్ళే దౌర్భాగ్యం లేదా?
అక్కడ గుడి నడవాలంటే ఒక చాకలివాడు, కుమ్మరివాడు, మంగళవాడు అన్ని బీసీ కులాలు ఉంటేనే గుడి నడుస్తుంది. అదే అగ్ర కులాలు కూర్చొని గోపురం పెట్టుకుంటే కాదు. మీ వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ నాగర్కర్నూలు జిల్లా అయినటువంటి కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఆ జిల్లా మంత్రి గారిని, రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని, నీ సొంత జిల్లా నాగర్కర్నూలు జిల్లాలో బీసీలపై దాడులు జరుగుతుంటే మీరు 42% రిజర్వేషన్ చేస్తాను, ఏ రకంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికలు వెళ్ళకపోతారు? ఆ రోజు నుంచి మీరు అక్కడ కుటుంబానికి న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చకపోతే ఏంటి నా కుటుంబానికి గౌరవప్రదంగా నాగర్కర్నూలు జిల్లాలో మీరు పోయి ఆ ఇంటిని సందర్శించి వాళ్ళకి తగిన న్యాయపరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే వస్తే ఎట్లా కుటుంబం పోయింది. చిన్న పాప, కులాలకు అడ్డు పెట్టకండి. ఇక్కడ ఒక చిన్న పాప రేపు భవిష్యత్తు. ఇవాళ మీరు సీఎం రేవంత్ రెడ్డి ఆ పాప సీఎం అవుతుందో పిఎం అవుతుందో దేశ భవిష్యత్తు నిలబడే పాపను పలికొన్నారు. దీనికి తక్షణం తగిన మూల్యం చెల్లించుకొని వెంటనే అక్కడున్న ఎవరెవరు కారకులను శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలపై దాడిని పెద్ద ఉద్యమం చేస్తాను. మా బీసీ సంక్షేమ సంఘం తరఫున మీ మద్దతు తెలియజేస్తున్నాం. జై బీసీల ఐక్యత, శిక్షించాలి రజకులపై దాడిని, జై బీసీల ఐక్యత. వాయిస్ ఒకసారి ఐక్యత రజకులపై నడుస్తున్న దౌర్జన్యం రజకులపై దాడిని ఖండించాలి, రజకులపై దాడిని ఖండించాలి, రజకులపై దాడిని. జై రజక, జై రజక, జై బీసీ, జై బీసీ. ఖండించాలి రజకులపై దాడిని, ఖండించాలి రజకులపై దాడిని.